చూడండి ఇది చూడు రోస్ట్గా అయింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ కలర్ తెప్పియద్దండి, మరి ముక్క గట్టిగా అవుతుంది. చాలు ఇంత. చూడండి నేను దండి వేస్తాను కొత్తిమీర, మీరు కూడా అట్లే వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది కలుపుకున్న. చూడు ఎంత బాగా వచ్చేసింది కదా కలర్, కానీ కొత్తిమీర అంతా చూడు ఎట్లా పోతుందో, ఆ హీట్కి ఇది మగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయము. ఈరోజు సండే స్పెషల్. తర్వాత మిరియాల రసము ఎవ్వరు చేసిండరు, అలా చూపిస్తాను. మీరు ఒకసారి చేసుకొని తింటే ఏవి ఇంకా మాకు ఏవి వద్దు అనిపిస్తుంది. చికెన్ స్పెషల్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రైలోను రసంలోను చాలా వెరైటీస్ ఉంటాయి. మన చేసిండేది కొత్తిమీర రసము, కానీ వీళ్ళు కొత్తిమీర రసం అని పెట్టకుండా ఉత్త రసం అని పెట్టినారు. అది కొత్తిమీర రసం, మామూలు రసం కూడా కాదు. ఆ ఫ్రై వచ్చి మామూలు ప్లెయిన్ ఫ్రై. ఇప్పుడు స్పెషల్ ఫ్రై అంతే చూపిస్తాను. దీన్ని చూడండి ఒకసారి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. కాదు ఓ లెవెల్లో ఉంటుంది టేస్ట్, సూపర్ టేస్ట్, అద్దరిపోతుంది. అట్లా ప్రతి సండే రసము ఫ్రై బిర్యానీ వేరే వెరైటీస్ ఏం లేవా? చేస్తాం. చాలా మంది అడుగుతున్నారండి మిరియాల రసం కావాలా, వెరైటీ స్పెషల్ చికెన్ ఫ్రై కావాలని అడుగుతున్నారు. అందరూ మన సబ్స్క్రైబర్ల కోసమే మిరియాల రసం చూపెట్టండి అని అడుగుతున్నారు, అందుకనే చూపిస్తున్నాను. బిర్యానీలు అన్నీ ఇంకా కొంచెం టైం పడుతుంది, అన్నీ వస్తాయి మీ ముందుకు ఒకటి. మీరు లైక్లు కొట్టేదాన్ని బట్టి మీ ఫుడ్ లాక్స్ ఎట్లా వస్తాయంటే అది చూడండి అంతే. మీ లైక్లు నా ఫుడ్. ప్లీజ్ లైక్ చేయండి. ఇది చికెన్ ఫ్రైకి ఇది ఆయిల్, అంటే ఆయిల్ నేను దాంట్లోకి వేసేది చూపిస్తాను. ఇది కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని నైస్గా తరిగి పెట్టుకున్నా. ఇవి ఇవి పచ్చిమిర్చి ఒక 6, మీ చికెన్ బట్టి వేసుకోండి. కొత్తిమీర కొంచెం, కరివేపాకు, ఇదో పాలు ఒక 2 స్పూన్లు అంతే, ఎక్కువ వేద్దండి. మామూలు టేబుల్ స్పూన్ తింటాం కదా అట్లా స్పూన్తో 2. పెరుగు, పుల్లటి పెరుగు, అంటే ఇంట్లో నేను పేరబెట్టిన పెరుగు ఇది. నిమ్మరసం 2 కేజీలు చికెన్ ఫ్రై, 2 నిమ్మకాయలు. మీకు పులుపు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, పులుపు తక్కువ కావాలంటే ఇంకా తగ్గించుకోండి. ఇవి దానివి. ఇది వచ్చి చికెన్ ఫ్రైకే తెల్లవాయిలు, అల్లం, ఇది ఒకటి పేస్ట్ చేసుకుంటాను. ఇది వచ్చి మిరియాల రసంకి. చూడండి మిరియాల రసంకి కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, మిరియాల రసము కొంచెం ఎక్కువ చేస్తున్నాను, మా వాళ్ళకు కొంచెం పంపించేది ఉంది, అందుకు మీరు మీ ఇంట్లో జనాభాని బట్టి మిరియాలు వేసుకోండి. ఇది ఎండుమిర్చి ఒక 5, ఇంకా ఎండుకారం వేయను నేను. ఇది జీలకర్ర ఒక 2 స్పూన్లు. ఎందుకు అట్లా పట్టుకుంటాను అవలే ఇట్లా చూపి నువ్వు స్క్రీన్ ముందర. జీలకర్ర 2 స్పూన్లు, ఇది తెల్లవాయలు, ఇది బెల్లం, కొంచెం బెల్లం. ఇది తర్వాత ఇప్పుడు ఉండు బాబీ, ఇది పోపుకి. చూడండి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెము అది రసం దించినప్పుడు ఇది వేస్తాను. ఇది పోపుకి, దీంట్లోకి వేస్తున్నాను. ఇంగువ, ఇంకా ఇది చింతపండు తీసి పెట్టినాను నేను, మీకు చూపిల్లని అందుకే నానబెట్టలేదు. కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అంత వేసుకున్నాను. మీరు కూడా అంతే, మీరు దానికి తగినంత వేసుకోండి. అంతే, కడిగి నానబెట్టినాను. 4 టమోటా, ఒక పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటరు, పసుపు, రసంలోకి వేయను, దీంట్లోకే పసుపు, కొంచెం సాల్ట్, ఈ స్పూన్తో ఆయిల్, ఈ స్పూను చిన్న స్పూన్ వద్ద చూడు, దీంతో 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడికించిన. పైన అంతా తుప్పు తీసేసిన. ఈ తుప్పు కూడా మళ్ళీ చింతపండు గుజ్జు నులుముతా కదా, అప్పుడు దాంతోపాటు ఇది కూడా గుజ్జు తీస్తా, కానీ దాంట్లో తుప్పు తీసేసిన. పసుపు, ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టిన. ఎన్ని విజిల్లు? విజిలా ఇది ఎంకరేజ్ చేయరా, ఊరికే మామూలుగా అండి. ఇట్లా మనం వంకాయ తరుగుతాం కదా, ఆ మాదిరిగా 4 పీసుల్లాగా అనేసి వేసేయండి.
చికెన్ ఒక 3 సార్లు సాల్ట్ పసుపు వేసి కడిగి నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇది పెట్టుకుంటున్నా నేను. దీంట్లోకి ఆయిల్ ఏమి వేయొద్దండి. ఇప్పుడు చికెన్ మాత్రమే వేస్తాను నేను. దీంట్లో నీట్గా కడిగి ఇట్లా పెట్టుకున్నాను. ఒకవేళ మీరు వేసుకుంటే జాలి గిన్నెలో వేసుకోండి. ఇది నేను ఇట్లా వాటర్ లేకుండా వేసిన, దీంట్లోకి అస్సలు వాటర్ వేయద్దండి. గంట పెట్టకూడదు అత్తయ్య. పెట్టచ్చు. అంటే పెట్టకూడదు, చేయి పెట్టు. తెల్లవాయలు అల్లం మిక్సీకి. తెల్లవాయలు అల్లం మిక్సీకి. ఆ రెండే. స్పూన్తో అన్న నా చెయ్యి ఎప్పుడు పెట్టద్దు, అది మ్యాల్ ఫంక్షన్ అయ్యాయి ఏమైనా నీకు కట్ట అయితే ఏం చేస్తారు? ఇట్లంతా బాగా అది ఉండలు లేకుండా అంతే ఇట్లా చిలుకొట్టుకోండి. ఇది ఇది ఇంట్లో పెరుగు, ఇది వేస్తున్నాను చూడండి. మీకు ఇంకోటి చాలు, ఇంకా ఎన్నిసార్లు అంటావు? ఏంది బాబీ, నేను చేసేటప్పుడు అట్లా అంటే నాకు భలే చిరాకు. అంతేగా. ఇది ఇట్లా వేస్తున్నాను కదా, మీరు ఇంకా బాగా కొంచెం గ్రేవీగా ఉండాలా, రైస్లో కొంచెం కలుపుకోవాలంటే ఉల్లిపాయలు ఒక 2 కేజీలు కదా, 6 ఉల్లిపాయలు దరుపుకోండి నైస్గా పొడుగు. అది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వేస్తాం కదా, నేను చూపిస్తాను, అట్లా వేసుకోవచ్చు. ఇది రసం లేక కాబట్టి నేను ఉల్లిపాయలు వేయట్లేదు. మూత పెట్టద్దా? రోస్ట్ ఫ్రై మూత పెట్టకూడదు, అస్సలు మూత పెట్టకూడదు. ఇంకా పాలు ఒక 2 స్పూన్లు అంతే. పాలు అసలు నేను ఎక్కడ చూడలేదు, ఫారిన్లో చూస్తాను, ఫారిన్లో వేస్తారు. దాంట్లోకి యూరోప్ కొన్ని డిషెస్లో వేస్తారు. ఇద్దా సాల్ట్, నేను నేర్పించింది. అన్నీ నువ్వేలే. చూడలేదంటే మళ్ళీ నేను నేర్పిస్తుంది. ఇక్కడ అది అది కథ బాగా అడిగినాం. పెరుగు ఇది కానీ అంతే అంటావా? ఇది వైట్గా వచ్చేస్తాయి ముక్కలు. కాళ్ళంటే మీరు ఇంకా పెరుగు కొంచెం ఎక్కువైనా వేసుకోండి, నేను ఎక్కువ వేయలేదు. ఇది రసంకి చేతులు కడుక్కున్నావా? చేతులు శుభ్రంగా కడుక్కొని అన్నీ తరుగుతానే ఉన్నా, చేసుకుంటానే ఉన్నా. నువ్వే పెద్ద నీట్గా అందరూ గలీజోళ్ళు అనుకోవద్దు. ఇంకో చూడండి, ఇట్లా పిసుక్కోండి. ఇట్లా ఉత్త కండ ఒకటి అయితే నీట్గా ఇట్లా తుప్పు లేకుండా చేసేసుకోండి. చూడండి, ఇది అప్పుడే కలర్ చూడండి ఎంత బాగుందో. నేనైతే రసంలో ఏమి వేస్టేజ్ ఏది ఉన్నీనండి, తీసేస్తాను. తినేటప్పుడు ఏమి ఇది ఉండకూడదు అడ్డం. చూడండి, దీంట్లో నుండి వాటర్ ఎన్ని వచ్చినాయో అని చెప్తావా? అట్లా కలుపు పద్దు, చెప్పు. చూడు, వాటర్ అస్సలు వేయలేదు, ఎంత వచ్చింది. ఇంకొక 1 లీటర్ కొట్టుకోకూడదా? అది సెంటు, అదే జవానో దవానో, జవాదో దవాదో. బా నాయన అంత కొట్టినావు చెట్ట, కిచెన్ అంత వాసన, తల్లకాయ అసలు ఈ కర్రీ డామినేషన్ అయిపోయింది. అదే కొట్టుకుంటారా ఎవరన్నా కానీ తలనొప్పి రాదా? చాలా ఎక్కువ పూసుకున్నాం. బా అందులో ఉందా కెమెరా? దీని మీద ప్లేట్ మూయకూడదు, ప్లేట్ మూయద్దండి. ఏంటంటే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది, అది చాలా మెత్తగా అయిపోతుంది. అందుకు వాటర్ ఇదే వరకు అయిపోలే కాబట్టి ప్లేట్ అస్సలు మూయద్దండి. ఇది టమోటా తొక్కు తీస్తా కదా, అది కూడా దీంట్లో గుజ్జు ఉంటుంది. దీంట్లో చింతపండు లేకేసి అది కూడా రసం తీస్తాను. ఎట్లా అదంతా రాతే పాడేలా ఓడగొట్టుకోండి ఇట్లా నీట్గా. ఇట్లయితే తొందరగా ఇదవుతుంది, అందుకే దీంట్లో వేసినాను నేను. మళ్ళీ ఒకసారి గుజ్జు తీసుకోండి దీంట్లో. అది చెప్పుమా, దాంతో గోళీలు చేసుకుంటావా నువ్వు? తినేకి సాల్ట్ వేసుకుంటా దాంట్లో. దాంతో నువ్వు మింగు బాగాలేదు కదా, దగ్గుతాను పోతాను. కొంత సాల్ట్, అదే బావి నీకు ఎట్లా బాగలేదు కదా, లవంగాలు అవి ఇవి వేసుకొని గోళీలు, అదే నువ్వే చేసుకొని దగ్గు పోతుంది. నువ్వు ఒకటి చెట ఒకటి తినండి.
ఏం కాదులే బాబీ, నీకు తెలుసా నాకు తెలుసా? విచిత్రంలే నువ్వు. ఇంకోసారి అట్లా అనుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఏం లేదు దీంట్లో, నీట్గా వచ్చేసింది. అదే అయితే ఇంకా గట్టిగా 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 వేస్తాను నేను. సుగిలే చిట్లే కదా నీకు ముఖం మీదకి. ఎందుకు జిట్లుతాయిలే, అది అది చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు చిట్లు కదా. ఎందుకు జిట్లుతుంది, నీకు గిన్నె జిట్లుతుందేమో చూడు సొగిలి మగమునికి. నెక్స్ట్ ఏమి? అంతే వాటర్ ఎంత కావాలో దానికి రసాన్ని బట్టి వేసుకోవాలంతే. ఏం వేసాంలే, ఆ పులుసుకు తగ్గట్టు మీరు వాటర్ వేసుకోండి అంతే. రసంకి తగ్గట్టు. పులుసుకు తగ్గట్టు చింతపండు పులుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి వేస్తావు? ఇప్పుడు సాల్ట్ ఉంది లేదని టెస్ట్ చేస్తావా? సాల్ట్ వేయలే కదా. సాల్టా వేయలేంగా చూడు పులుపు. బాగాలేదంట. సరిపోయింది అత్తయ్య. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవుతుంది. ఇది ఇంతే. ఇంకా ఇవన్నీ దంచుతా. ఇవన్నీ మాట్లాడినా కొంచెం అట్లా వద్దుండు బాబీ, మెత్తగా అయిపోతాయి ముక్కలు. దొబ్బుతావేందే? వాడు మనిషి అయితే కదా. చిట్లే అస్సలు జిట్లవు, చిట్లే. అంత సీన్ లేదు లేలే. వేసినప్పుడు గిన్నె ఇస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తాను. అది బయట ఎక్కువైతుంది ఎక్కువైతుంది. ఇంకా 2 నీకు కేజీలు తెలీదు. ఆ స్పూన్ చూసినావా? ఇద్దరు బాగున్నారులే, భలే వంట సానలు ఇద్దరు, పెద్ద వంట సానలు అయిపోయినారా. వేసేవాళ్ళు వంటలు చెడగొట్టి చిన్నంగా ఇత్తమంటే ఇత్తుతారు ఇద్దరు. ఆడ చేసేది ఏం లే తొక్క. మీరు అనుకోద్దండి ఇట్లా మొగల మీద కొడుతుంది. మా అమ్మ అంటే హోటల్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తుంది. మీరందరూ ఇట్లా చేయొద్దండి, ట్రై చూడు చేయండి. ఆడైందిలే పసుపు సరిపోలేదా? 2 కేజీలు చికెన్ చెప్పింది నేను. గెంటతో కలుపుకోకూడదు. వద్దు వద్దు, ఇదే మేలు. ముక్కలు ఇవే చెదిరిపోతాయి. పిగిలిపోతాయి పిగిలిపోతాయి. నీకు ఫస్ట్ లో కలపచ్చు కానీ ఉడికేటప్పుడు ఇది ఉడుకుతా నా అంటుంది, ముఖంలో పెట్టు. చెప్పు చెమ్మేలు. ఇది ఉడుకుతా అంటుంది, దంచుకొని వద్దాంపా. చెటాకి దాన్ని ఆడ బండ మీద వేసి పనుకొని దొరుకుతాడు ఆ పక్కకి. బాబీ అట్లా సేమ్ మాటలు చెప్పద్దు బాబీ, తినే వాళ్ళు కూడా తినరు. మరి నా వంటలో చూడు కూడా చూడరు వాళ్ళు. ఈ పాప స్క్రీన్ ఆ పక్కకు పోయి నవ్వుకుంటాను చూడు పద్దు. ఏమ్మా దంచాలపా, దంచు ఇంకా తప్పుతుందా? తీసుకో అన్ని కింద వేస్తాను. అవును ఫస్ట్ జీలకర్ర, మిరియాలు, వేసే పచ్చిమిరపకాయలు కాదు ఎండుమిరపకాయలు, చికెన్ తెల్లవాయలు. సిమ్లో పెట్టాలా? అట్లా ఉన్నాయినా? ఏం కాదమ్మా, రసం ఉంది నేను చూసుకుంటా. ఇప్పుడు ఏమైనా పోతే పోన్లే, 1-2 ఆలోచించుకుంటుంటే మా అమ్మ ఎప్పుడో పైన ఉంటుంది పాటికి. అదే నువ్వైతే ఇంకా చాలా పైన ఉంటావు. ఎంతమందిని వెళ్తా అంటే ఒకటి నీట్ రేపా. పట్టు దంచు. మిరియాలు, జీలకర్ర, తెల్లవాయలు, ఎండుమిర్చి వేసి అన్నీ దంచండి ఒకేసారి వేసి. ఎండుమిర్చి మెత్తగా ఉన్నాయనుకో చిన్న బాండ్లీ పెట్టేసి సిమ్లో పెట్టి బాండ్లీ బాగా వేసేటప్పుడే ఏం మెంటలా అవి వేడవుతాయి అన్నమాట, కరకర అనేది. అప్పుడు దంచేసి కారం పొడి వేసుకుంటారు కానీ దీని టేస్ట్ రాదు. ఈ మాదిరిగా అయింది కదా. మిరపకాయలు ఎక్కువ మెత్తగా దంచుకోవద్దండి, కొంచెం తొక్కునే ఉండాలి. ఇదో కొత్తిమీర, కరివేపాకు, బెల్లం. ఇప్పుడు దంచు. చూడు అయింది కదా. ఇట్లా కొంచెమే కదా కావట్లేదు, ఉడకలు ఉంది, అందుకే రోట్లోనే నూరుకుంటున్నా. మీరు కూడా ఇలాగే చేస్తున్నారు. ఎక్కువైతే అది మిక్సీలో అవుతుంది. అల్లము, తెల్లవాయలు అంతే. అయిపోయింది, తీసే. అల్లము వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు గెరిటితో కలుపుకోండి, అదంతా మిక్స్ అయ్యేటట్లు. చూడు అది వేస్తానే ఎంత మంచి కలర్ చూడు ఎట్లా వచ్చిందో. సూపర్. అంతేనా? ఇప్పుడు అది ఇప్పుడు రసం. ఇప్పుడు రసంకి ఇప్పుడు చూడు ఎవరిని నన్ను రా క్లోజ్ షాట్ అను. చెటా క్లోజ్ షాట్కి వస్తాడు. లాంగ్ అంటే లాంగ్ పోతాడు.
ఎక్కడక్కడ బయటికా ఫేస్ అంటే ఫేస్కి వస్తాడు. అంతేగా. రసంకి ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఏం లేదు, కొంచెమే, ఎక్కువ వేసుకోవద్దండి. చేత కొంచెం పక్కన. ఇదైతే గుమ్మ గుమ్మ వస్తుందండి వాసన. చికెన్ వాటర్ లేకుండా పెరుగు, పాలు, కొద్ది సాల్ట్, అదే నిమ్మరసం అంటే దాంట్లోకి వేసాలి. అది వేసి ఇట్లా వాటర్ లేకుండా అయిపోయింది. ఇంకా ఇంతవరకు తీసుకోవాలా. ఇది తీసేసి మళ్ళీ ఆయిల్ వేసి పెడతాను. ఇప్పుడైతే దీంట్లో ఒక చుక్క కూడా ఆయిల్ వేయలేదు. ఇప్పుడు స్టాప్ చేసేసినాం ఇది. స్టాప్. ఇదో రసంకి ఇవన్నీ పోపు అంతే. ఇంకా దీంట్లోకి తెల్లవాయి అన్నీ ఏం వేయను. ఏంటంటే ఆల్రెడీగా నేను దాంట్లో వేసేసిన కదా, మీరు కూడా వేసుకోవద్దండి. ఇంగువ చాలు. అది ఇప్పుడు ఇది వేసుకోండి. చూడండి ఇట్లా. మీకు ఇల్లంతా ఇంకా అస్సలు గుమాలిస్తుంది, బయటకు వస్తుంది స్మెల్. మా భార్య స్మెల్ వస్తుంది. ఇదో చూడండి వేగిపోయింది. ఇంకా చూడు దీంట్లో అస్సలు ఆయిల్ అనేదే లేదు. ఇప్పుడు ఇది వేస్తాను. ఉప్పు వేస్తున్నాను. మీరు కల్లుప్పు అయినా వేసుకోండి, ఇట్లయినా వేసుకోండి, మీ ఇష్టము. చూసి మళ్ళీ వేస్తాను. ఇది చూడు పద్దు. సాల్ట్ ఒక్కటి కొంచెం కాలం అంతే, అంత కారం సరిపోయింది కదా. కారం సరిపోయింది. ఓకే వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. వేద్దాంలే కొంచెమే కారం, ఏం కాదు. ఇది నేను జీలకర్ర, ఉప్పు ఇవి వేయించి ఆడిచి పెట్టుకొని ఉంటాను. అది కారం తక్కువ ఉందంట, కొంచెం వేస్తాను అంతే. ఇలా కొంచెం కారం ఉంటే బాగుంటుందిలే. నువ్వే మిరియాలు తక్కువ వేయను అని. మిరియాలు సరిపోయినాయిలేమ్మా, మళ్ళీ ఎక్కువ ఉంటే 2 ఘాట్ అవుతుంది. అక్కడ తీసుకో. చూడు బాబీకి ఇష్టం మిరియాల రసం అంటే. అల్టిమేట్. ఇప్పుడు సరిపోయింది. బాబీ అదే నాకు కోపం వచ్చేది, నీ పెళ్ళాన్ని నన్ను దుడుచుకో. మా తుడచలేదమ్మా నేను, నాకు తెలుసు మిస్అండర్స్టాండింగ్స్ అట్లనే అవుతాయి. చూడు ఇట్లన్నా కానీ నువ్వు అనుకుంటున్నావు అంటే. గమ్మనండు బాబీ, నువ్వు గమ్మనండు. ఇంత పద్దు గిన్నె చూసావా నా భార్య స్టవ్ మీద పెట్టా. ఇట్లన్నా కానీ ఒక కిసిక్ అనలేదు. కిందకంతా పడేసుకుంటావు. నువ్వు గమ్మనుంటే అది పడదు బాబీ, నువ్వు అంటేనే పడుతుంది అది. అందుకే కదా నేను గోకకూడదు దాంతో. బాబీ ఉండు బాబీ, పైన ముక్కలు తీసుకుంటారా ఏంటనేది. టెఫ్లాన్ కోటింగ్ ఉంటుందమ్మా. సరేలే తీ పద్దు అది తీమ్మా. టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది అది. మళ్ళీ ఉట్టి గిన్నె పెడతా ఇప్పుడు ఎంచుకునేకి. పద్దు అదే ఉంది అంటే ఏం చెక్క అవుతుంది. గిన్నెలో పెద్దది బిర్యానీ చేస్తాను. ఎట్లా ఎంచుతావు మా టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది చూడండి. అదో అన్నుందా కంచికి మళ్ళీ ఇప్పుడు ఇది వద్దు అది వద్దు, బిర్యానీ స్టీల్ గిన్నెలో చేసేకి వస్తుందా అప్పా? పెద్ద బాండ్లే అప్పుడు ఏమైంది? వేసేసినా కదా చెక్లాలు చేసేవి ఎవరేమన్నారు నిన్నే? అన్నీ సిల్వర్ ఏముంచద్దు. సిల్వర్ కాదు ఇది, సిల్వరా? అల్యూమినియం. సిల్వర్ ఏంటి? సిల్వర్ అంటే వెండి. దీన్ని కూడా అంటారు, దీన్ని కూడా అట్లే అంటారు. కాదు అది. మా నేను అవన్నీ చెక్కిలాలు వేసేవన్నీ ఎవరేమని ఆయిల్ చూపిస్తారండి చూడండి. చాలు వేస్తానే ఉంటావా? వద్దా అంత చికెన్కి. దీంతో 2 గరిటెలు వేసినాను. కరివేపాకు, మిర్చి. ఇంకా దాంట్లోకి ఏం అవసరం లేదు, ఇది మాత్రమే. వెంటనే ఇది నాన్ స్టిక్ కాదు కదా, పట్టుకుంటుంది.
అది నాన్ స్టిక్ అయితే కలుసుకోదు, ఇదైతే కలుసుకుంటుంది. ఎప్పటితో నాకు పెద్ద తలకాయ నొప్పి. నిమ్మరసము వేస్తాను. ఇప్పుడు వేస్తే ముక్కలకు బాగా పడుతుంది, బాగుంటుంది టేస్ట్. నిమ్మరసం ఆ పప్పుకు తగిలిందంతే, సాల్ట్ వేయాల తగినంత. సాల్ట్ ఎప్పుడు చేతితో వేసేది అలవాటు చేసుకో. ఇట్లా అవసరం లేదు, నేను ఎట్లా వేసినా కరెక్ట్గానే వేసుకుంటా. నువ్వు కరెక్ట్గా వేస్తావని కాదు, దీంట్లో ఎనర్జీస్ ఉంటాయి. అన్నప్పుడు నీకు అప్పా నీ చాదస్తము నాకు ఉత్తేజం పొందుతావు నువ్వు. కాదండి, ఒక సీక్రెట్ చెప్తాను. ఏమది? అది రాత్రి జరిగింది. వచ్చి కొట్టినారా నిన్ను ఎవరైనా? చంపలు నన్ను కొట్టే మళ్ళీ వాళ్ళు పుట్టెత్తి రాలేదని. జ్వరమును దగ్గు ఉంది కదా, అమ్మ మిరియాల రసం చేసి మిరియాల రసం చేయమో వస్తానన్నాడు. వచ్చినాడు అన్నం తినేకి నిన్న మధ్యాహ్నం. వచ్చి బాపనోళ్ళు ఆడ అన్నం ప్లేట్ పెట్టుకుంటారు కదా, మళ్ళీ ఎప్పుడు ఉంటే చాలా చాలదని ఇప్పుడు మళ్ళీ కొత్తవన్నీ వస్తున్నాయి. చుట్టూ ఇట్లా నీళ్ళు పట్టుకొని చుట్టూ పళ్ళెం చుట్టూ వేసుకొని తిన్నాడు. అది బ్రాహ్మణ్స్ చేస్తారు అప్ప. అది కూడా ఇప్పుడు తెలియదులే, తెలియని వాళ్ళకి అవన్నీ అర్థం కావు. ఏంది తెలియదు నా బొంద. ఇప్పుడు అది ఎందుకు తెలుసా? అదా రసం ఇక్కడ రాపా నువ్వు చూడే అయిపోయింది. ఎక్కువ ఉడకూడదండి రసం. ఇప్పుడు అట్లా తెల్లుతాను కదా, అట్లేసేలా అట్లా ఆఫ్ చేయాల అంతే. అప్పుడు ఇంకా మూత పెట్టేయండి. అయిపోయింది. ఇంకా టేస్టే చేయలే. ఇంకా పాప చల్లగన్న కానీ చల్లగా చేసుకొని ముగ్గురు చూడండి అన్నాం. అంత ఉంటే కాలుతుంది. ఆయన ఇచ్చేకి ఎవరైనా ఇంత ఇస్తారా? ఎందుకు కడితే అప్పా విచిత్రం మీరన్నా నువ్వు. దీనికి తెలుతి ఇడుసు పడుతుంది, మళ్ళీ ఎత్తిపోతుంది, మెరుగవుతుంది. ఎంగిలంతా కూర్చొని అమ్మ నాకు అస్సలు పడదు. ఎవరిది పడుతుంది? అదిగో పక్కన కూర్చున్నా కూడా మాట పడుతుంది. అయిపోతుంది. ప్రామిస్ చెట్ట అబద్ధం కాదు, అస్సలు పడదు. రా చేత ఈ భాగమే రాపా నువ్వు. నైస్. సరిగ్గా కూర్చోబెట్టి తిను. బాగుందా? బాగుంది. ఇప్పుడు ఆ ఫుడ్ ఇంతకుముందు ఎట్లుంది? బాగుంది. ఇంతకుముందు ఆ ఫుడ్ అయితే చెప్తే కదా. సో నేను కొన్ని విషయాలు తెలుసుకునే ప్రక్రియలో ఇప్పుడు లక్ష్మణ్ రేఖ మనము చీమలు ఏమైనా ఇట్లా గీస్తే చీమలు దాటవు చూసినావా? అది చీమలకి. అదే విధంగా సూక్ష్మజీవులు చిన్న మన కంటికి కనబడేవి కూడా వాటర్తో నువ్వు ఇట్లా రౌండ్ వేసుకున్నావు అంటే తినే తట్ట దగ్గరికి రావు అనమాట. అందుకే మళ్ళీ ఆ తర్వాత అన్నాన్ని మళ్ళీ తీసుకొని మనం ఇట్లా లోన్ అట్లా బ్లెస్సింగ్ లాగా ఇట్లా ముక్కొని ఆ గీసిండే దాని బయట మనం ఆడ పెడతాం అనమాట. అప్పుడు ఏమైనా బయట ఉండేవి ఆ ఫుడ్ దగ్గర అక్కడ పోతాయి, కానీ మన దాని దగ్గరికి రావు. సో రీసెంట్గా ఒక యోగా బుక్ చదువుతా అంటే దాంట్లో మెన్షన్ చేసినాడు అనమాట. ఓకే, దిస్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీసెస్ హెల్దీగా ఉండడానికి అని. అది అట్లే పట్టేసుకున్నాడు అనమాట. అట్లా మీరు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అందుకే బ్రాహ్మిన్స్ కూడా చేస్తారు. ఎందుకు అంటే ఈ యోగా ఇవంతా వేరే వచ్చిండేది. బ్రాహ్మిన్స్ నాకుంది ఒక ఫ్రెండ్. వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళ శుద్ధి చేసినట్లు అన్నమాట. అది శుద్ధి చేసుకొని తిన్నట్లు. నేను తెలుసు, నీ తూటా కట్ట తెలుసులే, తూటోడా. చూడండి ఇది చూపిస్తురా. మా అమ్మ రజనీకాంత్ వాళ్ళ అమ్మ. ఎందుకు చూడండి, 2 కిలోల చికెన్ ఇంత అయింది. ఇది ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఇది ఇంకా తగ్గుతుందా చికెన్? అవును. దాచిపెట్టుకుంటావు కదా నువ్వు? దాచిపెట్టుకుంటా. ఎందుకు అట్లా అడిగి తీసుకోవచ్చు కదమ్మా? అట్లా తీసుకొని నాకు అట్లా తింటేనే టేస్ట్. రికార్డింగ్లోనే ఇనల్లానే నేను చెప్తున్నా. నువ్వు నా మీద ఉత్తుత్త నిందలేస్తావు కదా. మళ్ళీ చికెన్ ఎంత తగ్గిందమ్మా? 2 కేజీలు చికెన్ ఎవరైనా తగ్గదా అండి? ఎందుకు తగ్గుతుంది? చేస్తున్నప్పుడు అన్ని పీసులు నోట్లోకి మీ కళ్ళ ముందర నేను ఇంత ఒకటి కూడా ఆ పాప ఇచ్చింది, అది ఉప్పు చూసిన అంతే. ఇలా కూడా అన్నా ఇందు కొత్తిమీర వేయండి. ఇంకా కొత్తిమీర ఇప్పుడే వేసేళ్ళే. ఇంకా చాలా టైం పడుతుంది. అదే నిమ్మకాయ అన్నీ వేసినాను. మూత మటుకు
ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ అయిపోయే వరకు కూడా మూత వేయకూడదు. మూత మింగిన చికెన్ ఉడకబెట్టేటప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా వేయకూడదు మూత. చూడండి ఇది ఇక్కడ చూడు రోస్ట్గా అయింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ కలర్ తెప్పియద్దండి, మరి ముక్క గట్టిగా అవుతుంది. చాలు ఇంత చూడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అదే ఇద్దో ఈ పొడి నేను ఇంట్లో తయారు చేసింది ఇది. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఏమి వేయను నేను, ఇది మాత్రమే వేసుకుంటాను. ఒకవేళ పొడి ఆ పొడి లేని వాళ్ళు గరం మసాలా 2 కేజీలు అనుకోండి, గరం మసాలా 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, చికెన్ మసాలా 3 స్పూన్లు వేసుకోండి 2 కేజీలకి. మీకు ఇంకా కొంచెం పొడి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే, గ్రేవీ అట్లా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసింది ఇది. రెండు చాలదులే. ఆఫ్ చేసేసి ఎక్కువసేపు ఉండాల కొంచెం. ఇది నేను అన్నీ ఎంచుకొని తింటానండి, ఇదేం మరి ఎక్కువ వేయగల అనే అవసరం ఏం లేదు. ఇది ఇప్పుడు కొత్తిమీర కడిగి నీట్గా 2-3 సార్లు కడుక్కొని నేను నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్లా ఆరిపోతుంది మనకి, వేసుకుంటే దాన్ని మళ్ళీ ఇది కాదు. ఇది చూడండి నేను దండి వేస్తాను కొత్తిమీర, మీరు కూడా అట్లే వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. రైస్ లేక కూడా బాగుంటుంది కలుపుకున్నా. లాస్ట్లో కొత్తిమీర చూడు ఎంత బాగా వచ్చేసింది కదా, కలర్ కానీ కొత్తిమీర అంతా చూడు ఎట్లా పోతుందో. ఆ హీట్కి ఇది మగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ముక్కలు ఎట్లా కలుపుకున్నాక ఏం కావు. అది ఎప్పుడు మనము ఫస్ట్ పాలు పెరుగు వేసి ఉడకబెడతాం చూడు, అప్పుడు మాత్రం ఇట్లా గరిట పెట్టి కదపద్దండి ఎక్కువ. ఇప్పుడు చూడు ఏం అయ్యలేదు. రసం బాగుందా? మేమైతే పొడన్నం కలుపుకొని ఇంకా పొడన్నంతో తింటాను నేను. రసం తినాలా, రసం పోసినా దాంట్లోకి చికెన్ లేక బాగుంటుంది కొంచెము. ఏమే అది మళ్ళా చాలా బాగుంటుంది బాబీ ఓకే. రసం అయితే భలే ఉందండి నిజంగా. అంటే పద్దు బాగుంది రసం. బాగుంది, ఫ్రై కూడా బాగుంది, చికెన్ ఫ్రై. మీరు కూడా రసము చికెన్ ఫ్రై ట్రై చేయండి, తిని కామెంట్ పెట్టండి.